హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 888వ నామం, 4 అక్షరాల నామం విప్రరూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ విప్రరూపాయై నమః అని చెప్పుకోవాలి. విప్రుల రూపంలో ఉన్నటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు మన సంస్కృతిలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా పుస్తకాల్లో ఉన్నది కానీ ఆధునిక పరికరాల్లో ఉండాలని అనుకోలేదు. మ్యాక్స్ ముల్లర్ వేదం గురించి చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆయన దురుద్దేశంతో భారతదేశం వచ్చినా ఎంత జ్ఞానం దాచిపెట్టారు వీళ్ళకి చేతులెత్తి దండం పెట్టక తప్పదు అని చెప్పి దండం పెట్టి శత్రువు చేత కూడా దండం పెట్టించుకున్నటువంటి ధర్మం పేరు వేద ధర్మం. ఈ వేద ధర్మాన్ని ఆశ్రయించే అతను విప్రుడు. ఆ విప్రుడి రూపంలో అమ్మవారే ఉన్నారు, ఆవిడ విప్రరూప. మ్యాక్స్ ముల్లర్ చెప్తాడు, మనం పుస్తకాలు ఎలా భద్రపరుచుకోవాలని నానా యాతన పడుతున్నామో, స్వరసహితంగా యుగాల నుంచి ఒక్క అక్షరం కూడా అటు ఇటు తప్పకుండా, స్వరం తప్పకుండా వేదాన్ని భారతదేశంలో భద్రపరిచారు. ఇవి ఏ పుస్తకాల్లో లేవు, ఏ ఆధునిక పరికరాలలో దీన్ని దాచిపెట్టలేదు. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి తన శిష్యుడికి, తన శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడు, ఇలా వేద ధర్మం యుగాల నుంచి భారతదేశంలో పరివిఢిల్లుతోంది. వీరి యొక్క అద్భుతమైనటువంటి పరిరక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పి మ్యాక్స్ ముల్లర్ చెప్పారు. చైతన్యంతోనే విద్య నిలబడుతుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తున్నప్పుడే ఆ విద్య పరిక్రమ కొనసాగుతూ ఉంటుంది. జడంతో ఉంటే అది నిలబడదు. పరికరాలు జడాలు. చైతన్యవంతమైనటువంటి మానవులో విద్య ఉంటుంది. విశేష ప్రజ్ఞ కలిగిన వాడు కనుక విప్రుడు. లౌకిక విద్య కాకుండా పారమార్థిక విద్యయే విశేష ప్రజ్ఞ అని గ్రహించిన వాడు కనుక విప్రుడు లోకపూజనీయుడయ్యాడు. ఆ విప్రుడు అమ్మవారి స్వరూపం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాలో మనం ఇదే భావన చెప్పుకున్నాం. యావై తీర్వై దేవతాః తా సర్వాః వేద విధి బ్రాహ్మణే సంవసంతి అని చెప్పి మంత్రం చెప్తుంది వేదం. సర్వదేవతలు ఆయనలోనే ఉన్నారు. మంత్రమే దేవత అయినప్పుడు మంత్రాన్నే ఎప్పుడూ క్రమబద్ధంగా ఇస్తూ కూర్చున్నవాడు యందు దేవతలందరూ ఉన్నట్టే. అందుకే వేదం చదివినవాడు అనగానే 2 చేతులు ఎత్తి మనం దండం పెడతాం. అలాంటి వేదం చదివిన వాడి విప్రుడి రూపంలో ఉండే తల్లి కనుక అమ్మ విప్రరూప. ఓం ఐం హ్రీం శ్రీం విప్రరూపాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.